నిన్న పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో అంటున్నాడు, నన్ను కొట్టినా పర్వాలా, తిట్టినా పర్వాలా, నాకేం బాధ లేదు. మా అన్నయ్య గురించి చెప్తే నీ అన్నయ్య దొంగ, నువ్వు దొంగ. గతంలో పీఆర్పీ పార్టీ పెట్టి మీ సామాజిక వర్గమే కోట్లాది రూపాయల ఆస్తులు అమ్మి మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లో వస్తే కనీసం పట్టించుకోకుండా చెప్పపెట్టకుండా మూటాముల్ని సర్దుకొని సీట్లు ఇచ్చేటప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించి ఢిల్లీ వెళ్ళి మంత్రి తీసుకున్న చరిత్ర మీ అన్నయ్యది. స్వయాన్న మీ జన్మ ఇచ్చిన స్థలంలో ఒక వైశ్యాస లేడీ స్థానంలో క్యాండిడేట్ ఎమ్మెల్యే నుంచున్న అమ్మాయి మీద చిరంజీవి గెలవలేకపోయాడు. ఆయనది కూడా ఒక పెద్ద చరిత్ర ఉందా ఏంటి? పుట్టిన గడపలోనే గెలవలేకపోయావు నువ్వు. లేదా పెద్ద స్వతంత్ర సమరయోధుల్లాగా మీ అన్నయ్య, నువ్వు ఒక స్వతంత్ర సమరయోధుల్లాగా చెప్పుకుంటారు. చాలా బాధాకరమైన విషయం. ఈ ముగ్గురిని పెట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పెట్టిస్తారని చూస్తున్నారు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలియగలవాళ్ళు. ఇవాళ చంద్రబాబు గారికి ప్రజలు కాదు కావాల్సింది, ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు మాకు ముఖ్యమంత్రి ఉండాలని. ఎందుకంటే ఆయన ఉంటేనే ఆయన అనుభవాలు, ఆయన కష్టం ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని. మీరు ఎక్కడైనా అభివృద్ధి జరగలేదంటారు, అవినీతి అంటారు. అభివృద్ధి జరగకపోతే అవినీతి ఎక్కడ జరుగుద్ది? వచ్చి కళ్ళు ఉంటే, చెవులు ఉంటే వచ్చి చూడమనండి. ఆదాయం లేని రాష్ట్రాన్ని ఇవాళ అగ్రికల్చర్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ఆదాయాన్ని పెంచుకున్నారు. ఇతరితర రాష్ట్ర జిల్లా కంట్రీలకు వెళ్ళి ఈ ఆంధ్రాని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది, అసలు అమరావతి అని పేరు పెట్టి రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అని ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరిగిందంటే అది కేవలం చంద్రబాబు గారి నాయకత్వం తప్ప మీలాంటి వాళ్ళతో ఇది జరిగే పని కాదు. మీకు ఆలోచన కూడా రాదు. 35,000 ఎకరాలు రైతులు ఇస్తే ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ఈ యదవులకు అర్థం కావట్లా ముగ్గురికి. వాళ్ళకి ఒకటే, ఏదో రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించాలి, మేదో ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాలైనా ఈ ముగ్గురు అవ్వలేదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోమని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా. కన్నా చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి, పవన్ కళ్యాణ్ చరిత్ర ఏంటి? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.